సేవ జోహార్. నా పేరు నాగరాజు, సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు మీతో మాట్లాడాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసివేయడం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ వారం 10 రోజుల నుంచి ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆధార్ సొసైటీ 2017లో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినప్పటికీ అప్పుడు లేని గాబరా ఇప్పుడు ఎందుకు? కొత్తగా ఆ కేసులో తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు ఇద్దరు పిటిషన్లు దాఖలు చేసినందుక. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇంకో విషయం కూడా ఉంది. ఒక ప్రజాప్రతినిధి కేసులో కలిస్తే ఇంత రచ్చ చేస్తారా? అంటే ప్రజాప్రతినిధులకు వాళ్ళకంటూ కులం ఉండదంటారా? వాళ్ళ జాతికి వాళ్ళు సేవ చేయకూడదంటారా? నేటి రాజకీయాలు దేని మీద నడుస్తున్నాయి? కులము, మతము మీద కదా నడుస్తున్నాయి. అలా నడవకూడదని మనం అందరం అనుకుంటాం, కానీ నేటి పరిస్థితులు మాత్రం అలానే ఉన్నాయి. ఇక్కడ మిత్రులారా, మీకు ఇంకో విషయం చెప్పాలి. రాజకీయ పార్టీలు ఎవరు కూడా నోరు మెదపలేని పరిస్థితి. బీజేపీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఎవరు కూడా నోరు మెదపట్లే. అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? గిరిజనులకి మేము ఎంతో మేలు చేస్తాము, నిత్యం గిరిజనుల కోసం కష్టపడతాము, గిరిజనుల అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పుకునే లెఫ్ట్ పార్టీలు కూడా ఇక్కడ నోరు మూసుకొని ఉండడం విచిత్రాన్ని కలిగిస్తుంది. డిసెంబర్ 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మ్యాక్సిమం అన్ని రాజకీయ పార్టీలు నిర్వహించాయి. మరి ఈరోజు అదే ఆదివాసీలకి అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎందుకు నోరు మెదపడం లేదు? ఆలోచించాలి ఆదివాసీలందరూ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రాజకీయ పార్టీలు కేవలం ఓటు కోసం మాత్రమే చూస్తున్నాయి తప్పించి నిజమైన సమస్యని పరిష్కరిద్దామని చూడట్లేవు. నా ప్రియమైన ఆదివాసీ సోదరులారా, విద్యావంతులారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు మన ఏజెన్సీలో ఏ ఒక్క పని కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఏమన్నుంటే సంఘాలు మాత్రమే చేయడం తప్పించి ఎవరు కూడా చేయడం లేదు. ఏజెన్సీ అంటేనే ఆదివాసీలకి ఒక సపరేట్ భూభాగం, 5th షెడ్యూల్ ఏరియా రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. అలాంటి ఆదివాసీలకి లంబాడీల వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిసి అందరికీ తెలుసు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అయినా ఎవరు నోరు మెదపట్లేరు. అంటే దాదాపు ఈరోజు తెలంగాణలో 40 లక్షలకు పైగా ఉన్న లంబాడీ సోదరుల ఓట్లు పోతాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటున్నారు. అంటే నిజమనేది చనిపోయినా పర్వాలేదు ఈ రాజకీయ పార్టీలకి, కానీ అబద్ధాన్ని వీళ్ళు బతికించాలని చూస్తున్నారు. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, బీసీలకు రిజర్వేషన్ అనే విషయంలో తమ వైఖరి ఏమిటి అనేది రాజకీయ పార్టీలు కుండబద్దలు కొట్టాయి. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించిన సందర్భం ఇది. బీసీల విషయంలో, ఎస్సీ విషయంలో వర్గీకరణ గురించి ఏంటని కూడా రాజకీయ పార్టీలు తమ వైఖరిని బయటపెట్టాయి. అసలు మనకి సంబంధం లేనటువంటి మార్వాడి విషయంలో కూడా రాజకీయ పార్టీలు తమ ఆలోచనలు ఏంటి అనేసి బయటపెట్టడం జరిగింది. మరి ఇదే నేల మీద పుట్టి ఈ దేశ పౌరులైన మన మూలవాసులమైన మన ఆదివాసుల గురించి మాత్రం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు, తమ వైఖరి ఏంటనేది తెలియచేయట్లేదు. అంటే వీళ్ళు న్యాయం వైపు ఉంటారని మనం నమ్మమంటారా? ఈ రాజకీయ పార్టీలు మనం నమ్మమంటారా? అన్ని పార్టీల్లో ఉన్న ఆదివాసీలు ఇది గమనించాలి. అరే భయ్, మనకంటూ 5th షెడ్యూల్ ఏరియాలో మన హక్కులకంటూ ఉండంగా
ఎందుకు మనం ఈ రాజకీయ పార్టీలను నమ్మాలి? అన్ని ఆధారాలతో మనం ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి చదువు సరిగా లేనటువంటి మనము, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి మనము ఈ దేశ చట్టాల మీద గౌరవంగా ఒక న్యాయ పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టులు మెట్టెక్కితే కనీసం చేదోడు వాదోడు కూడా ఏ పార్టీ కూడా నిలవలేని పరిస్థితి. ఓట్ల కోసమే చూస్తున్నాయి తప్పించి మన బాధ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆదివాసీల కోసం మేము ఎంతో చేస్తున్నామని చెప్పుకున్న లెఫ్ట్ పార్టీలు కూడా ఈరోజు సైలెంట్గా ఉన్నారు. ఏంటి దీని అర్థం ఏంటి? అంటే లంబాడ ఓట్లు పోతాయేనా? అలానే అనిపిస్తుంది. మరి ఏజెన్సీ ఏమైపోయినా పర్వాలేదు, 1/70 యాక్ట్ ఏమైపోయినా పర్వాలేదు, లంబాడీల వల్ల ఆదివాసులకి ఎంత అన్యాయం జరిగినా పర్వాలేదు, మా ఓట్లు మాత్రం మాకు ఉండాలి. ఎందుకు దీని గురించి ఫైట్ చేయట్లేదు? ఎందుకు చిన్న పేపర్ మిక్ అంతా కూడా స్టేట్మెంట్ ఏ పార్టీ కూడా ఈరోజు విడుదల చేయలేదు? ఎందుకంటారు? ప్రజలారా ఆలోచించండి. పార్టీలతో మనకు ఒరిగేది ఏమీ లేదు. భారత రాజ్యాంగంలో మనకంటూ స్పష్టమైన అధికారాలు మనకు ఉన్నాయి, స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. బిర్సా ముండా పోరాటం ద్వారా, కొమరం భీం పోరాటం ద్వారా మనకు ఆ చట్టాలు అనేటివి రావటం జరిగింది. జైపాల్ సింగ్ ముండా రాజ్యాంగంలో రాసేటప్పుడే అంబేద్కర్ చేత మనకు 5th 6th షెడ్యూల్ అనేది ఇప్పేయడం జరిగింది. ఈ దేశంలో ఏ వర్గానికి కూడా అటువంటి అవకాశం లేదు, కేవలం ఆదివాసులకు మాత్రమే ఉంది. అటువంటి ఆయుధాలని మనం వాడుకోవట్లేదు. ఇక మన నేతలపై లంబాడి వాళ్ళు రాళ్ళు రువ్వడం, మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి ఏ రాజకీయ పార్టీనైనా మేమే శాసిస్తాము, తెలంగాణలో రాజ్యానికి రావాలి అంటే, రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలి అంటే ఖచ్చితంగా మా సపోర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళు బహిరంగానే ప్రకటిస్తున్నారు. వాళ్ళు చేరినప్పుడు వాళ్ళ జనాభా ఎంత, ఈరోజు వాళ్ళున్న జనాభా ఎంత, మిగతా సమాజం కూడా గమనించాల్సిన విషయం. గో బ్యాక్ మార్వాడి అంటున్నారు, స్వాగతించాల్సిన విషయమే, కాదంటలేదు. వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవ్వనందుకు, మన మీద దాడి చేస్తున్నందుకు గో బ్యాక్ అంటున్నాం. మరి లంబాడ వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు, ముఖ్యంగా మా ఎస్టీ రిజర్వేషన్ని. మరి వీళ్ళని అనకూడదా? నిధులు, నియామకాలు, నీళ్లు ఆంధ్ర వాళ్ళు వచ్చి నాశనం చేస్తున్నారు, మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని మనం ఉరికిచ్చి ఈరోజు రాష్ట్రం సాధించుకున్న సందర్భం. మళ్ళీ వాళ్ళు పరాయి వాళ్ళు అయినప్పుడు మరి లంబాడి వాళ్ళు కాదంటారా? మిగతా వర్గాలు కూడా ఇది గమనించాలి. మీతో సఖ్యంగా ఆదివాసీలే ఉన్నారు లంబాడ వాళ్ళకంటే, ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. మిత్రులారా, ఈరోజు 9వ తారీఖు మన వాదనలు అనేది జరగబోతున్నాయి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. ఎలా పంపిస్తారు వాళ్ళు? మిత్రులారా, ఆలోచించాలి. నిజాన్ని నిజంగానే పంపిస్తారా, అబద్ధాలను చేర్చి పంపిస్తారా? చూడాలి. ఈ రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం తక్కువ కాదండి. కేసీఆర్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి మరీ కొన్ని కులాలను కలిపే ప్రయత్నం చేశారు, ఆమోదించారు కూడా వాటిని. అంటే ఒకవైపు ఆల్రెడీ లంబాడి వాళ్ళను వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నామని మొత్తుకుంటుంటే కూడా కేసీఆర్ గారు ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ వర్గం వచ్చింది. మరి ఈయనేం చేస్తాడో చూడాలి. ఉన్నది ఉన్నట్టు పంపిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు అండగా ఉంటారు. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మక ద్రోహాన్ని ఆదివాసులు ఎప్పటికీ కూడా సహించరు. ఆత్మాభిమానంతో ఉన్నాం మేము, ఎప్పటికి కూడా దాన్ని సహించేదే లేదు. మిత్రులారా, ఇక లోకల్ పార్టీ విషయాలకు వద్దాం. ఏ చిన్న విషయం జరిగినా మేము అండగా ఉంటామనే లెఫ్ట్ పార్టీలు ఈరోజు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. అది ప్రజాపంద కావచ్చు, న్యూ డెమోక్రసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సిపిఐ, సిపిఎం, ఎవరైనా కానీ ఏ స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు?
నిజమైన మూలవాసులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు ముందుకు రాని పరిస్థితి. ఛత్తీస్గఢ్ బస్తర్లో ఏ విధంగానైతే సిపిఐ సిపిఎం మనకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నారు, మరి తెలంగాణలో ఉన్న ఈ కార్యవర్గం ఏం చేస్తుంది? మోచేతి నీళ్ళు తాగుతున్నారంటారు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎంతో పోరాటం చేస్తుంది, మరి ఇక్కడ ఉన్న నాయకత్వం ఏం చేస్తుంది? అంటే రాష్ట్రానికి ఒక ఎజెండా మీరు తీసుకుంటున్నారా? నిజమైన ఆదివాసీలకి మీరు అండగా నిలబడరా? ఈ విషయాలను ఒకసారి ఆలోచించాలి. ఏ రాజకీయ పార్టీలు కూడా మనకు అండగా నిలబడడం లేదు, వాళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. దయచేసి ఆలోచించగలరు. ధన్యవాదాలు. జై సేవ, జై జోహార్, జై ఆదివాసీ.